మనిషి జీవితాల్లో స్వార్థం అనేది ఉంటది. మనిషి జీవితాల్లో అబద్ధాలు, దొంగతనాలు, దురాలోచనలు, మరి అసూయలు, మత్సరాలు, అభిచారాలు, విమతములు, మరి రకరకాల హృదయాలోచనలు మరి మనిషిలో ఉండి మనిషిని నీతిమంతులుగా అవడానికి అడ్డుగా ఉంటున్నాయి. కానీ చాలాసార్లు మనం అనుకుంటాం, మనుషులమైన మన జీవితాల్లో ఆలోచించినట్లయితే మన హృదయాల్లో మనం ఎలా ఫీల్ అవుతామంటే, నాకన్నా మంచివారు ఎవరు లేరు. ఒకప్పుడు నేను కూడా అలాగా అనుకునేదాన్ని, నాకన్నా మంచివారు ఎవరు లేరు, నేను ఎవరికి అన్యాయం చేయను కదా, నా వల్ల ఎవరికి కీడు జరగట్లేదు కదా, నాకన్నా మంచివారు ఎవరు లేరని నేను కూడా ఒకప్పుడు అనుకునేదాన్ని. కానీ దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మరి యేసుక్రీస్తు ద్వారా పలికించిన మాటలు మరి చదివినప్పుడు నిజంగా నాలో ఉన్న పాపాన్ని నేను గ్రహించగలిగాను. దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, మనుషుల హృదయంలో నుంచి బయటకు వచ్చేవన్నీ కూడానంట మనిషిని అపవిత్రపరుస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజమేనండి, మనిషి హృదయంలో నుంచి వచ్చే ప్రతి అవలక్షణాలు కూడా మనిషిని అపవిత్రపరుస్తాయి. దేవుని వాక్యంలో ఉన్నాయి. శరీర కార్యములని ఉన్నది, అలాగే హృదయాల్లో ఇందాక చెప్పుకునే రీతిగా దురాలోచనలు, దొంగతనాలు, అబద్ధాలు, మరి మోసాలు, వ్యభిచారాలు, ఇలా రకరకాల పాపములు మనిషి హృదయంలో సుఖనివాసం చేస్తూ మనిషిని అపవిత్రపరుస్తూ ఆ మనిషి పరలోకానికి చేరవలసిన వ్యక్తి నరకానికి వెళ్ళిపోయినట్లుగా చేస్తున్నాయి. కానీ దేవుని వాక్యం ఇప్పుడు చెప్తా ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడును కూడా లేడు, దేవుని వెతుకువాడు కూడా ఎవడు లేడండి. మనిషి ధనవంతుడు అవడానికి ఎంతో ప్రయాసపడుతున్నాడు, మనిషి బలవంతుడు అవడానికి ఎంతో ప్రయాసపడుతున్నాడు, మనిషి అందగాడవడానికి ఎంతో ప్రయాసపడుతున్నాడు, మనిషి మంచి స్థితిగతులను ఉన్నతమైన స్థానాన్ని చేరుకోవడానికి ఎంతో ప్రయాసపడుతున్నాడు. అది తప్పని చెప్పడానికి ఉదయకాల సమయంలో రాలేదు. కానీ మనలో ఉన్న పాపమును గ్రహించే మనస్సాక్షి మనలో ఉందా? దాన్ని గ్రహించే ఆలోచన మనలో ఉందా? ఒకవేళ మనం పాపులమని, మనలో ఈ యొక్క అవలక్షణాలు ఉన్నాయని ఒకవేళ గ్రహిస్తే గనక దేవుడు అంటూ ఉన్నాడు, పాపమునకు జీతమైన మరణం నుండి నేను తప్పిస్తాను, పాప క్షమాపణ చేసే అధికారం నాకు కలిగి ఉన్నది, కాబట్టి మీరందరూ నా దగ్గరికి రెండని ఆయన పిలుస్తూ ఉన్నారు. నిజమేనండి, ఈ రోజు లోకంలో పాపములు పోవాలని, పాపములు క్షమించబడాలని, పాప విముక్తి కలగాలని చేయని ప్రయత్నాలు లేవు. ఎన్నో పూజలు చేస్తున్నారు, ఎన్నో నదుల్లో మునుగుతా ఉన్నారు, ఎన్నో యాగాలు, ఎన్నో ధర్మాలు, ఎన్నో మరి పండుగల రూపంలో ఎన్నో చేస్తున్నారు. మీరు చేస్తున్న వాటిని నేను విమర్శించడానికి మీ గ్రామానికి నేను రాలేదు. కానీ వాటి వల్ల మనకి మన పాప క్షమాపణ అయితే జరుగుతుందా లేదా ఒకసారి మనం పరిశీలించుకుందామండి. మన పాప క్షమాపణ కానీ జరగకపోతే మనం ఇది ఇలాంటి పాపముల్లోనే ఉండిపోయినట్లయితే మనం పరలోక రాజ్యానికి చేరలేమండి. అందుకే దేవుడు అంటున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, దాన్ని గ్రహించేవాడు ఎవడును లేడు, దేవుని వెతుకువాడు ఎవడును కూడా లేడు. వాస్తవానికి మనం దేవుణ్ణి వెతకాలంటే దొరికేంత ఈజీ కాదు. దేవుని స్థానము, దేవుని యొక్క శక్తి సామర్థ్యతలు. కానీ దేవుని వాక్యంలో ఉంది, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాను అని దేవుని వాక్యంలో ఉందండి. నిజమే, ఎవరైతే పాపములో, శాపములో, అపరాధముల చేత, ఇటువంటి దురలవాట్ల చేత, దొంగతనాల చేత, మరి వ్యసనముల చేత మరి పీడింపబడుతూ కూడా మరి నేను ఈ పాపములో ఉన్నానని గ్రహింపలేక ఉన్నారో వారి స్థితి నాశనమేనండి. నాశనం అంటే నరకం అండి. ఆ నరకానికి వెళ్ళి ఆ నరకంలో ఉన్న వేదన, బాధ, దుఃఖము మనం పడకూడదని ఆ దేవాది దేవుడే నరావతారిగా యేసు ప్రభువుగా ఈ లోకానికి వచ్చారండి. మన కొరకే ఆయన ఆ పరలోకాన్ని అంతటిని కూడా విడిచిపెట్టాడు. పరలోకం అంటే ఆ బంగారు నగరం. అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఆకలి లేదు, దప్పిక లేదు, కన్నీరు లేదు, వేదన లేదు, నిరంతరము ఆనందమే, సంతోషమే. ఇక్కడున్న కష్టాలేవి అక్కడ ఉండవు, ఇక్కడున్న బాధ్యతలేవి అక్కడ ఉండవు, ఇక్కడున్న బాధలేవి ఉండవు. అక్కడ నిరంతరం ఆయన ఆరాధిస్తూ ఉండడమే. అలాంటి రాజ్యంలో ఉండాలనే ఇక్కడ ఎన్నో ప్రయాసలు మనం పడుతున్నాం. కానీ పడుతున్న ప్రయాసకు అర్థం లేకుండా కొన్నిసార్లు అయిపోతుంది. మనకి గమ్యం చేరలేని పరిస్థితి అయిపోతుంది. మనం పార్వతీపురం వెళ్ళాలంటే పార్వతీపురం దారిలో వెళ్తేనే కదా పార్వతీపురం చేరుకుంటాం. ఒకవేళ గుమలక్ష్మీపురం దారిలోకి వెళ్తే మనం చేరుకుంటామా? జీవంవలస దారిలో వెళ్తే మనం జీవంవలస వెళ్ళగలం, కానీ పార్వతీపురం వెళ్ళలేం కదా. అలాగే పరలోకానికి వెళ్ళే మార్గం కూడా యేసు ప్రభువారు ఉన్నారు. యేసు ప్రభువారు బైబిల్లో మరొక మాట చెప్పారు, యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును.
నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు కూడా రారు, పరలోక రాజ్యానికి రారు అని. ఆ పరలోక రాజ్యంలో మరి నీవు నేను ఉండాలని, ఆ నరకములో మరి అగ్ని ఆరదు పురుగు చావదని దేవుని వాక్యంలో ఉంది. అటువంటి నరక యాతన నీవు నేను పడకూడదని యేసు ప్రభువు ఉదయ కాల సమయంలో మీ మధ్యకి మమ్మల్ని పంపించారండి. కాబట్టి మనము నీతిమంతులుగా, యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడకపోతే మనకు పరలోకంలోనికి అవకాశం లేదండి. ఎందుకంటే పరలోకంలో దేవుడు ఉంటాడు. ఆ దేవుడు పరిశుద్ధుడు, ఆ దేవుడు నీతిమంతుడు, ఆ దేవుడు యథార్థవంతుడు, ఆ దేవునిలో పాపము లేదు. కాబట్టి ఆ దేవుడున్న చోట మనం ఉండాలంటే మనలో పాపం ఉండకూడదు. ఆ పాపమును గ్రహించాలి. మనము ఎన్నో అబద్ధాలు ఆడతాం, ఎన్నో తప్పుడు ఆలోచనలు చేస్తాం, ఎంతో అసూయపడతాం. ఇవన్నీ పాపములని మనకు తెలిసినా వాటిని లక్ష్య పెట్టాం. కానీ ఉదయకాల సమయంలో దేవుడు చెప్తున్నాడు, మన హృదయాన్ని అపవిత్రపరిచి ఈ పాపము నుండి మనము బయటికి వద్దాం, ఆ పాపమును క్షమించే దేవుని యొద్దకు వద్దాం. ఆ దేవుడే మార్గమై ఉన్నాడు. కాబట్టి ఆ మార్గమైన దేవుని అనుసరిస్తే పరలోక రాజ్యాన్ని చేరుకుందాం. దేవుడు అటు విధమైన కృప ఈ గ్రామస్తులకు అనుగ్రహించును గాక. చెప్పబడిన మాటలు దేవుడు ఫలింప చేయను గాక. ఆమేన్.